ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నేడు వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. తాడపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఇక త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి వైసీపీ రాజ్యసభ లోక్సభ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఉభయ సభల్లో బలంగా పోరాడాలని ఎంపీలకు సూచించనున్నారు వైఎస్ జగన్. ఇక మొత్తానికి ఇవాళ ఒక పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, చెప్పండి, ఈ రోజు సమావేశం ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది? సమావేశంలో ఎస్పెషల్లీ దేని గురించి మాట్లాడబోతున్నారు? ప్రియా, వైసీపీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. అయితే ఈ సమావేశానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్సభ రాజ్యసభ ఎంపీలు హాజరుగానున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అటు లోక్సభ రాజ్యసభలో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ చర్చించున్నారు. అయితే తాడేపల్లిలో ఉదయం 11 గంటలకు పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలతో కూడా జగన్ సమావేశం నిర్వహించన్నారు. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, లోక్సభ రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గతంలో ఇచ్చిన విభజన హామీలు, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలపై ఇక్కడ చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్రానికి అందాల్సిన నిధులపై పార్లమెంటు ఉభయ సభల్లో గలమెత్తాలని ఎంపీలకు జగన్ సూచించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి ఈ గతంలో ఇచ్చిన విభజన హామీలు, ఏవైతే రైల్వే జోన్ లాంటి అంశాలపై కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవిధంగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఉభయ సభల్లో బలంగా పోరాడాలని జగన్ ఎంపీలకు సూచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అటు లోక్సభ రాజ్యసభలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంశాలు ఎండగట్టాలంటూ జగన్ సూచించారు. అయితే ఉదయం 11 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కోర్ కమిటీలు, పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో కూడా జగన్ రాబోయే భవిష్యత్ ప్రణాళిక కూడా చర్చించనున్నారు. ఏదైతే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరొక భీమవరం పర్యటన విజయవంతం కావడం, అదేవిధంగా ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన అంత్యక్రియల్లో పాల్గొనడం, మరో విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ చేయబోయే కార్యక్రమాలపైన కూడా అటు ఎంపీలకు ఇటు పార్టీకి సంబంధించిన కీలక నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రియ, అండ్ అంతేకాకుండా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పార్లమెంట్ వ్యూహాలతో పాటుగా పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి కూడా ఒక డిజిటల్ ఇనిషియేటివ్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మన అప్డేట్స్ ఉన్నాయా? దీని వల్ల పార్టీకి ఏమాత్రం మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ప్రియ, ఇక్కడ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ బలపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన డిజిటల్ మీడియాను బలోపేతం చేసేందుకు వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏవైతే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ డిజిటల్ మీడియాను బలోపేతం చేయడానికి, ఆ మండల స్థాయిలో కన్వీనర్ నియమించడానికి, ఐటీ నిపుణులను కూడా రిక్రూట్ చేసుకోవడానికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇటు సోషల్ మీడియాతో పాటు అటు డిజిటల్ మీడియా, ఏవైతే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి అకౌంట్స్ ద్వారా అటు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే జగన్ పిలిపిస్తారు. అదేవిధంగా అటు డిజిటల్ సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఐటీ ప్రొఫెషనల్స్ ఆ వ్యవహారాన్ని అటు జిల్లా, రాష్ట్ర, మండల, గ్రామీణ స్థాయి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లడానికి వైసీపీ పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మరోపక్క గ్రామీణ స్థాయిలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా, లేదా ప్రభుత్వం నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఇబ్బంది పడినా ఇమీడియట్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే విధంగా
వైసీపీ ప్లానింగ్ నిర్వహిస్తుంది. మరోపక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఇటు ఎంపీలతో చర్చిస్తున్నారు. మరోపక్క ఇటు లోక్సభ రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మరోపక్క జమిలీ ఎలక్షన్ బిల్లు, ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది అయితే 2029 ఎన్నికల నుంచి మహిళా బిల్లు ఆమోదం చెందడానికి కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వీటి అన్నిటిపైన వైఎస్ఆర్సీపీ క్షుణ్ణంగా జగన్ గారికి సూచించే అవకాశం ఉంది. జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20 నుంచి జరుగుతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాలు కూడా అటు లోక్సభ రాజ్యసభలో వాడివాడిగా జరిగే అవకాశం ఉంది. ఏవైతే ఇండియా కూటమికి సంబంధించిన కొన్ని పార్టీలు ఇటు బీజేపీ వైపు టర్న్ కావడం, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు యాక్సెప్ట్ అవుతుందంటూ బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం ఇవాళ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో 11 గంటలకు స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి వైసీపీ రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ కూడా హాజరు కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఉభయ సభల్లో బలంగా పోరాడాలని ఎంపీలకు సూచించబోతున్నారు వైఎస్ జగన్. అయితే పార్లమెంట్ ఉభయ సభలైన లోక్సభ రాజ్యసభల్లో పార్టీ తరఫున లేవనెత్తాల్సినటువంటి అంశాలు అలాగే అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా ఎంపీలకు వైఎస్ జగన్ స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు కావచ్చు, నిధులు, విభజన హామీల సాధన కోసం సభలో బలంగా పోరాడాలని చెప్పేసి ఎంపీలకు సూచించనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో జరుగుతున్నటువంటి ఆలస్యం, అలాగే తాజా ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించేందుకు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఇక రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ కూడా సమన్వయంతో ఉంటూ కేంద్రం దృష్టికి రాష్ట్ర సమస్యలను సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు. సో మొత్తానికైతే ఈ పార్లమెంటరీ సమావేశం సందర్భంగానే మధ్యాహ్నం దాదాపుగా 12 గంటలు కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీకి సంబంధించి ఒక సరికొత్త భారీ డిజిటల్ కార్యక్రమాన్ని అంటే డిజిటల్ ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో వీటికి సంబంధించి వెల్లడించాయి. అయితే ఈ డిజిటల్ కి సంబంధించి ఏంటంటే ఎప్పుడైనా ఒకటి న్యూస్ జరిగినప్పుడు దాన్ని వెంటనే ఇచ్చే విధంగా ప్రజలకు చేరువ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో జరగబోతోంది. ఈ కీలక సమావేశంలో అన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ప్రత్యేక హోదా సంబంధించి, విభజన హామీలకు సంబంధించి, రాష్ట్రానికి కావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి అన్ని కూడా మాట్లాడబడే అవకాశం ఉన్నాయి.